కృష్ణ అందరి హెల్త్ మంచిగానే ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్న రథోత్సవం అయితే దేవుని కడప తినాలన్నమాట. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానా అనుకుంటున్నారా? ముందు ముందు మీకే తెలుస్తుంది. ఆ రోజు చేసిన ఒక్క పని వల్ల ప్రతి రోజు ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. నిద్ర లేస్తానే అక్కడ పోయి ఏమైందని చూడ్డానికి. ఏదేదో ఆలోచించద్దండి, ఏమీ లేదు. చెరుకుగడ్డలు కొన్నాం ఆ రోజు. ఆ చెరుకులలోనే ఒక 3 పీసులు తీసేసి ఒక 10 days వరకు ఒక కవర్ లో పెట్టేసి దానికి కొంచెం ఏర్లు వచ్చినాక భూమిలో లోపలికి పెట్టేసుకొని నాటుకోవడమే అన్నమాట. ఇప్పుడు నేను నాటినది అయితే బెల్లం చెరుకు. ఇంకొకటి కూడా ఉంటది చక్కెర చెరుకు అని, మనం జ్యూస్ అంగట్లో అవి తాగుతాం కదా, చెరుకు రసం. అవి అయితే కొంచెం గ్రీనిష్ కలర్, ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇవి అయితే కొంచెం పింక్ కలర్ లో ఉంటాయి. ఫస్ట్ మొలకలు వేసినప్పుడు అయితే నేను చూడలేదు, అప్పుడు బెంగళూరులో ఉన్నాను, కడపలో లేను. వీడియో ఎత్తేటప్పుడు March 15 డేట్ అయితే. అప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నిందో, నా చెయ్యి అంత ఉన్నాయి. నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ చూస్తున్నా, ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది. రోజు రోజుకి లేస్తానే వాటిని చూడడం, పెద్దనే నీళ్లు పోయడము. మేము ఎప్పుడు చెరుకులు ఎట్లా పెరుగుతాయి ఏమి అని చూసింది లేదు, ఎప్పుడు తిన్నామే తప్పక. తాతయ్య అయితే లోగల్లో వేసేవాడంట చెరుకు చెట్లు, అందుకని మా అమ్మకు తెలిసి ఎట్లా పెరుగుతాయి ఏమి అని చెప్పి. మాకైతే ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్ అనమాట. ప్రతిరోజు ఎంతెంత పెరుగుతుందా అని చెప్పి ప్రతిరోజు మా అమ్మని క్వశ్చన్లు వేసి నేను అడిగేదే, ఎందుకు అట్లా గడ్డిలాగా ఇట్లా వచ్చేసింది, అది ఎందుకు ఎండిపోయింది అని చెప్పి ఒకటి. అలా నెక్స్ట్ రోజు చూస్తే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ చిన్న 2 లేసాయి అనమాట. ఇట్లాగానే ఉనిందేమో ఫస్ట్ లో లేసినప్పుడు అవి కూడా. మా అమ్మ ఏదో పని చేసుకుంటా అంటే సర్ప్రైజ్ అని పిలుచుకొని వచ్చి ఇట్లా చూపిస్తున్నాను. ఒక చిన్నది వచ్చిందేమా, ఇంకొక చిన్నది ఉంది. చెరుకు నాటింటే అవి మోసలు వచ్చిందంటే కానీ మళ్ళీ పిలకలు వచ్చినాయి అంటది, అది సర్ప్రైజ్ అంటారు నాకు. చూసారు కదా నా ఎక్సైట్మెంట్. మీరు కూడా చెట్లు నాటి మీ కళ్ళల్లో ఆనందంని చూసేసుకోండి. ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి, ఆ ఎక్సైట్మెంట్ కూడా మీకు చూపించేస్తాను. అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్.